కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గ్రామాలను ఏలేరు వరద ముంచెత్తుతోంది. 2 రోజుల క్రితం ఏలేరు నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జగనన్న కాలనీ, సూరంపేట కాలనీలను వరద చుట్టుముట్టింది. పిల్లలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది వచ్చేస్తుందండి. స్కూల్ మానేసారండి ఈ పిల్లలందరూ. ఈ రోజు మీకు ఇది ఒకటేనా దారి? ఇది ఒకటే అండి, దారి లేదండి. ఉప ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది. దీనికి ఇది శాశ్వతంగా దీనికి పరిష్కారాన్ని స్థానికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా పడవల్ని ఏర్పాటు చేశారు. ఈ జగనన్న కాలనీ గత ప్రభుత్వం చేసిన తప్పులు. ఆల్రెడీ 4 అడుగులు లోతట్టు ప్రాంతం. చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు. మార్కెట్ లో మనం చూస్తే 30 లక్షలు, దీన్ని వీళ్ళు 60 లక్షల రూపాయలు పెట్టుకున్నాం. 34 ఎకరాలు పైగా వీళ్ళు ఇచ్చారు. లోపలికి వెళ్ళి చూస్తే ఈ డ్రైనేజ్ గానీ, రోడ్లు గానీ ఏమీ లేవు. ఒకరితో మాట్లాడుతున్నాం, దీనికి కనీసం బ్రిడ్జ్ చేయమని అడుగుతూ ఉన్నారు. మాకు ముందు పడవేశారు, పడవలో వెళ్ళే వాళ్ళం. అలాగే చుట్టూ తిరిగి వేరే దారిలోంచి వెళ్ళే వాళ్ళం. అప్పుడు మాకు చాలా ఇబ్బంది అయిపోయింది వెళ్ళడానికి. అది నడవడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడైతే మేము బ్రిడ్జ్ చేశాక చాలా హ్యాపీగా వెళ్తున్నాం. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. నిజంగానే మా కష్టాలన్నీ తీర్చి ఈ రోజు మమ్మల్ని చూడడానికి ఇక్కడికి వస్తున్నారంటే మాకు ఎల్లుండి కాకపోతే ఈ రోజు సంక్రాంతి పండుగలా ఉందండి. నిజంగా చెప్పాలంటేనే ఆయనకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుందాం అనేసి అండి మేము అందరూ అక్కడ ఎదురు చూస్తున్నామండి ఉదయం నుంచి. ఎప్పుడు వస్తారా అనేసి అండి. మాకండి బ్రిడ్జ్ చేశారండి, చాలా సంతోషంగా ఉందండి. అలాగే రోడ్లు కూడా శాంక్షన్ అయ్యాయంటండి. అలాగే డ్రైనేజీలు కూడా అండి చాలా ఇబ్బంది పడ్డామండి. మేము వచ్చిన కొత్తలో అయితేనే అసలు ఇవి అవుతాయి, ఈ పనులు అవుతాయి, ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందా అనుకుని వేరే దారి లేక ఉండవలసిన పరిస్థితిలోనే ఉన్నామండి. అలాంటిది ఆయన వచ్చి మాకు ఇవన్నీ చేస్తారని మేము అసలు అనుకోలేదండి. కానీ ఇది నిజమా కళా కింద కూడా అండి మేము అసలు నమ్మలేకపోతున్నామండి. ఈ రోజుతోటి మాకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయాయండి. అందుకోసమే కృతజ్ఞత చెప్పుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చి ఉన్నామండి. గతంలో జరిగిన సంవత్సరంలో వరదలకి గర్భిణీ స్త్రీ లోపల ఉండిపోయిందండి. నిజంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే కాకపోతే కనుక ఆవిడ పరిస్థితే కాదండి. ఇక్కడ ఉన్న జగన్ కాలనీ వాస్తువులు అందరి పరిస్థితులు కూడా అగోయంగా ఉందండి. అంటే చీకటి అంచుల్లో ఉందండి. ఈ రోజు ఆయన ఎమ్మెల్యే కావడంతో వాళ్ళకి ఫుడ్డే కాదు, ఎక్విప్మెంట్ ఏదైనా మెడికల్ క్యాంపే కావచ్చు, దోమలు కొడితే ఎటువంటి చేయాలని చెప్పేసి ఆశా వర్కర్లు కూడా నైటు పగలు కూడా అన్ని కళ్యాణ్ గారి వల్ల జరిగిందండి. అంతకు మించి ఏంటంటే అండి ఇక్కడికి పొలాలు ఉన్నాయండి. స్థలాలు రాకుండా అన్ని పొలాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ స్థలాలు వచ్చిన తర్వాత పొలాలు ఉన్నాయండి. వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది ఈ రోడ్ అనేది. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై గోలపురం, జై పవన్ కళ్యాణ్. నా పేరు వరలక్ష్మి అండి. ఇది వరకు ఇదే రోజుల్లో మేము వరదలతో చాలా ఇబ్బంది పడ్డాం. కనీసం తాగునీరు కానీ, నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి కానీ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి. బయటకు వెళ్ళిన మగవాళ్ళు ఇంట్లో లోపలికి రావడానికి కూడా అవకాశం ఉండేది కాదు. 4-5 రోజులు బయట ఉండిపోయేవారు. అలాంటి ఇబ్బందుల నుంచి మాకు ఈసారి ఇలాంటి మంచి పని చేసి మాకు ఎటువంటి కష్టం లేకుండా చూసారండి. బ్రిడ్జ్ చేయడం వల్ల మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మేము ఆ సార్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా కూడా చాలా తక్కువ అండి. వచ్చారు సార్, వచ్చిన తర్వాత ఫస్ట్ సార్ ఆయన నడిచినట్టు మేము ఆయన చెప్పబోయినా అనుకున్నాం. మేము ఈ పని అయిపోయిందని ఆయన కాల్ పెట్టినట్టు. ఇప్పుడు ఎప్పుడైతే సెప్టెంబర్ లో వచ్చారో మళ్ళీ పండక్కి మాకు బ్రిడ్జ్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై జనసేన. జన్మ మెట్లో కలిసిపోయే వరకు పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోలేమండి. ఈ గత ప్రభుత్వానికి ఇప్పటికీ కూడా చాలా